మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇర్పా శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇర్పా శ్రీనివాసరావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టిన ఇర్పా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఇర్పా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ పెద్దలు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. రైతుకు ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మండల ప్రజలకు ఇర్పా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు శాలువాలతో ఘనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఇర్పా శ్రీనివాసరావును శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాను. నేను ఈ మార్కెట్ చైర్మన్ పదవి స్వీకరించడానికి గల కారణం మన పొదెం వీరయ్య గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించినాను. నాకు కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు వీళ్ళందరూ సీనియర్ నాయకులు అందరూ కృషితోని ఈరోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అదేవిధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళ సమస్యను క్లియరెన్స్గా తీసుకొని అధికారులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైతుకు ఎటువంటి సమస్య ఉన్నా నా దృష్టికి వస్తే అది నేను పై అధికారులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్.